కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. చిన్నారితో పాటు ఈ నెల 6న అదృశ్యమైన పెంపుడు కుక్క ఓ ఆలయం వద్ద ఆందోళనగా తిరిగినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. అప్పట్లో 3 రోజుల తర్వాత చిన్నారి వెళ్లిన మార్గం కాకుండా మరో దారిలో కుక్క ఇంటికి వచ్చింది. 3 రోజులు ఎక్కడ సంచరించిందో మిస్టరీగా మారింది. ఆ తర్వాత కుక్క చనిపోయింది. మృతి చెందిన కుక్క పోస్టుమార్టం నివేదికపై ఉత్కంఠ నెలకొంది. కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుంది. చిన్నారితో పాటు ఈ నెల 6న అదృశ్యమైన పెంపుడు కుక్క ఓ ఆలయం వద్ద ఆందోళనగా తిరిగినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. అప్పట్లో 3 రోజుల తర్వాత చిన్నారి వెళ్లిన మార్గం కాకుండా మరో దారిలో కుక్క ఇంటికి వచ్చింది. 3 రోజులు ఎక్కడ సంచరించిందో మిస్టరీగా మారింది. ఆ తర్వాత కుక్క చనిపోయింది. మృతి చెందిన కుక్క పోస్టుమార్టం నివేదికపై ఉత్కంఠ నెలకొంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు సిద్ధంగా ఉన్నారు. అప్పారావు, ఇప్పుడు మృతి చెందిన కుక్క పోస్టుమార్టం నివేదిక వస్తే ఈ కేసులో ఏమైనా పురోగతి లభించే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? శంకరి, కాకినాడ జిల్లాలో చిన్నారి జ్ఞానేశ్వరి తప్పిపోయి దాదాపు 13 రోజులు అవుతున్నా ఇప్పటికీ పాప ఆచూకీ కనపడడం లేదు. ప్రస్తుతం పోలీసులు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు ఎంత గాలిస్తున్నా చిన్న క్లూ కూడా లభించడం లేదు. అయితే చిన్నారితో పాటు మిస్ అయిన కుక్కకు సంబంధించి ఇప్పటికే అవయవాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. దీనికి సంబంధించి ల్యాబ్ రిపోర్టు ఈ రోజు రేపట్లో వచ్చే అవకాశం ఉందని ప్రాథమికంగా పోలీసులకు సమాచారం అందింది. అయితే కుక్క పోస్ట్ మార్టం రిపోర్టు సంబంధించి ఫలితం ఏ విధంగా ఉంటది అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పని, కుక్కపై విషప్రయోగం జరగడం వల్ల చనిపోయిందని ఒక ప్రచారం జరుగుతున్నప్పటికీ పోలీసులు దీన్ని ఖండిస్తున్నారు. కుక్క చిన్నది కావడం వల్ల డీహైడ్రేషన్ కు గురయ్యి చిన్నారితో పాటు 3 రోజులు మిస్ అయ్యడం నేపథ్యంలో తిండి లేకపోవడంతో డీహైడ్రేషన్ తో చనిపోయిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే కుక్కపై విషప్రయోగం జరిగిందనే రకరకాల పుకారుల నేపథ్యంలో వాటికి బలం చేకూర్చకుండా ఉండేందుకు పోలీసులు ఫోరెన్సిక్ నివేదికని కోరారు. అయితే ఇది రేపు ఎల్లుండిలో వచ్చే అవకాశం కూడా పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ కుక్కపై విషప్రయోగం జరిగినట్టుగానే నిర్ధారణ అయితే ఒక రకంగా కేసు సెన్సేషన్ గా మారే అవకాశం ఉంది. అయితే ప్రాథమికంగా పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం డీహైడ్రేషన్, ఆకలితోనే కుక్క ఆందోళనకరంగా మారి చనిపోయిందని కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఫోరెన్సిక్ రిపోర్టు కోసం పోలీసులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొని ఇది వస్తే స్పష్టంగా కేసు మీద స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే దీని వెనక ఏమన్నా కుట్ర జరిగిందా లేక సాధారణంగా ఈ కుక్క చనిపోయిందని స్పష్టత ఇస్తే తమకు కూడా కొంత ఉపయోగం ఉందని కూడా పోలీసులు భావిస్తున్నారు. మరో పక్క దాదాపు చిన్నారి మిస్ అయిన ప్రాంతంలో 32 సీసీ ఫుటేజీలను పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా ఒక చోట సీసీ ఫుటేజ్ లో ఓ కుక్క అటు ఇటు రోడ్డుపై ఆందోళనకరంగా తిరుగుతున్నట్టు గుర్తించారు. అయితే ఈ కుక్క చనిపోయిన కుక్క ఒకటా కాదని కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించిన కుక్క చిన్నారితో పాటు వెళ్ళిందా కాదని కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఈ సీసీ ఫుటేజ్ చిన్నారి మిస్ అయిన ఇంటి దగ్గర నుంచి 4 కిలోమీటర్ల ప్రాంతంలో దీపావళి ప్రాంతంలో సీసీ ఫుటేజ్, దాంతో మిస్ అయిన ప్రాంతానికి దీనికి కూడా ఏమాత్రం సంబంధం కూడా లేదని చెప్తున్నారు. ఎందుకు మంచిదని చెప్పి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కుక్క అదే ఇదాని కూడా కాస్త తేల్చే పనిలో పోలీసులు కూడా పడ్డారని చెప్పొచ్చు. మరోపక్క అటవీ ప్రాంతంలో దాదాపు 13 రోజుల పాటు 450 మంది ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు గాలించిన ఏ చిన్నప్పుడు కూడా దొరకలేదు. ఈ నేపథ్యంలో పాప అపహరణ గురైందన్న కోణంలో కూడా 6 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. మరొక పక్క తాజాగా వచ్చిన సమాచారం ఏంటంటే పాప మిస్ అయిన ప్రాంతంలో ఓ ఆటో అనుమానాస్పదంగా తిరిగినట్టు కూడా పోలీసులు వస్తా గుర్తిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి కూడా వివరాలు తేల్చే పనిలో ఉన్నారు చెప్పాలి శంకరి. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.